హలో హాయ్ వెల్కమ్ టు సెకండ్ డే ఆఫ్ ఛాలెంజ్. సో ఎవరైతే ఫస్ట్ టైం వీడియో చూస్తున్నారో దిస్ ఇస్ నిహారిక అండ్ వీ స్టే ఇన్ హైదరాబాద్. వీఆర్ బేసికలీ ఫ్రమ్ తిరుపతి. వెళ్ళి మా వీడియోస్ అన్నీ చెక్ చేయండి. మేక్ ష్యూర్ యూ సబ్స్క్రైబ్ టు ది ఛానల్. సో నిన్నైతే ఫస్ట్ డే ఆఫ్ ఛాలెంజ్ని పెట్టాను. సో మీ అందరికీ తెలుసు ఆ ఫస్ట్ డే ఆఫ్ ఛాలెంజ్ ఏంటి అని. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే గో చెక్అవుట్. సో ఏం ఛాలెంజ్ ఏంటి అని ఇప్పుడైతే మా బుజ్జి బాబుకి దోశ పోసి ఇచ్చేసి మనమైతే జిమ్కి వెళ్ళిపోదాం. ఓకేనా? తలుపేసుకొని ఉంటే అసలు చలే తెలియట్లేదు. చాలా చలి ఉంది, గాలి వస్తుంది బాగా. తెలుసుంటే స్వెటర్ వేసుకొచ్చుంటా నేను. బట్ ఇట్స్ ఫైన్. వెళ్దాం ఇప్పుడైతే క్విక్గా వెళ్ళిపోదాం. థ్రెడ్మిల్లో చేస్తున్నా ఇంకా. సో 32 minutes అయింది థ్రెడ్మిల్ చేసి. 45 minutes వరకు థ్రెడ్మిల్ కంటిన్యూ చేసి నెక్స్ట్ సెట్ ఆఫ్ 45 minutesని ఎక్సర్సైజెస్ అన్నీ చేస్తా. సో దట్స్ హౌ లైక్ ఆల్మోస్ట్ 1.5 hour కవర్ అవుతుంది. జిమ్ మొత్తం ఖాళీ, నేను ఒక్కదాన్నే ఉన్నా. సో దిస్ ఇస్ కాల్డ్ మోటివేషన్ అనుకుంటా. బట్ చూద్దాం 30 days వరకు ఈ మోటివేషన్ కంటిన్యూ అయితే బాగుంటుంది. లెట్ మీ ఫినిష్ థ్రెడ్మిల్, తర్వాత ఎక్సర్సైజ్కి వెళ్ళిపోదాం. సక్సెస్ఫుల్గా 45 minutes థ్రెడ్మిల్ అయితే కంప్లీట్ చేసా. చూపిస్తాను మీకు బ్యాక్ క్యామ్లో. 45 minutes అయిపోయింది. కొన్ని ఎక్సర్సైజెస్ చేసి వెళ్దాం. వెయిట్స్ అవి లిఫ్ట్ చేసి వెళ్దాం. ఓకేనా? ఇది వచ్చి స్ట్రెంగ్త్ ట్రైనింగ్. నన్ను క్యాప్చర్ చేయడానికి ఎవరు లేరు కాబట్టి కెమెరాకి వచ్చే పక్కన పెట్టి ఇలాంటి వర్కౌట్స్ అయితే చేద్దాం. డే 2 అయితే సక్సెస్ఫుల్గా చేసేసాను. సో మార్నింగ్ వాకింగ్ ఫినిష్ చేశాను, అలాగే జిమ్ కూడా ఫినిష్ చేశాను. సో రేపటి నుంచి చూద్దాం. మార్నింగ్ జిమ్ చేద్దాం అనుకుంటున్నాను, ఈవినింగ్ వాకింగ్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే నైట్ ఒక్కొక్కసారి స్కిప్ అయిపోతే మళ్ళీ 1 day ఊరికే జిమ్ వేస్ట్ అవుతుందని. సో ఏది వర్కౌట్ అవుతుందో అయితే చూస్తాను. మీరైతే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని కూడా ఫాలో చేయండి, మర్చిపోకండి. ఓకేనా?